దీంట్లో 18, 20, 22 ఈ 3 గేజులు ఎక్కువ మంది వాడతారండి. 18 అంటే మనం, 22 అంటే పల్చన, 20 అంటే మీడియంగా ఉంటుందండి. అదండి విషయం. తర్వాత ఈ కప్బోర్డ్స్ స్క్వేర్ ఫీట్ లెక్కన చార్జ్ చేస్తారండి. స్క్వేర్ ఫీట్ ఇంత అని ఉంటుంది. ఈ యొక్క కప్బోర్డ్స్ కూడా మోడల్స్ చాలా రకాలు ఉంటాయి. ఫ్రేములు డబుల్ బార్డర్ అని, సింగిల్ బార్డర్ అని, రకరకాల ఫోటో ఫ్రేమ్ అని రకరకాలుగా తయారు చేస్తారండి. అది మన యొక్క అవసరాన్ని బట్టి, మన యొక్క టేస్ట్ని బట్టి తయారు చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి 100% పెస్ట్ ప్రూఫ్ అండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చెదలు ఉన్న ఏరియాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం దీన్ని మెయింటెనెన్స్ కోసం చూడక్కర్లేదు. ఇప్పుడు వుడెన్ కానీ కప్బోర్డ్స్లో చాలా రకాలతో చేస్తారండి. అల్యూమినియం, వుడ్, తర్వాత విలైన్, మౌల్డెడ్ ఫర్నిచర్, ఇలా రకరకాలుగా చేస్తారండి. వీటన్నిటికన్నా కూడా ఇది డ్యూరబిలిటీగా ఉంటుందండి. తక్కువ రేట్లో అయిపోతుందండి. తర్వాత మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి ఏదన్నా నచ్చలేదనుకోండి, మన వాల్ కలర్ తగ్గట్టుగా ఇప్పుడు చేయించుకోవచ్చు.